ఓం గం గణాధిపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క డిసెంబర్ మాసంలో 16వ తేదీన రవి తన యొక్క రాశిని మార్చుకుంటూ వృశ్చిక రాశిలోంచి ధనస్సు రాశిలోకి సంక్రమించేటటువంటి సమయము పుష్యమాసముగా మనము చాలా విశేషమైనటువంటి పండగగా భావిస్తాము. ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో అటు వెంకటేశ్వర స్వామి వారికి, సీతారామచంద్రమూర్తికి, అలాగే కృష్ణుడికి, హనుమంతుల వారికి చాలా విశేషమైనటువంటి పండగగా చేసేటటువంటి మాసము ఈ యొక్క పుష్యమాసము. గోదాదేవిని కూడా చాలా విశేషంగా అర్చిస్తూ భగవంతుడికి సమస్త మానవాళి అంతా కూడా, సమస్త జీవులన్నీ కూడా సుఖంగా ప్రశాంతంగా ఈ భూమి మీదకి వచ్చినందుకు పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యఫలాలన్నీ కూడా రావాలని ఆశిస్తూ ఎన్నో శ్లోకాలు, స్తోత్రాలు, మంత్రపఠనాలతో, ధూప దీప నివేదనలతో, ఉపవాస దీక్షలతో, అలాగే ఉదయాన్నే చక్కగా బ్రాహ్మీ ముహూర్తానికే నిద్రలేచి చాలామంది, ఎక్కువ శాతం మంది మన యొక్క ఈ భరతఖండంలో సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబము కూడా చాలా ఆనంద పారవస్యముతో జరుపుకునేటటువంటి పండుగ దినము ఈ యొక్క దినములు పుష్యమాసము. ఈ యొక్క సమయంలోనే డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 13వ తేదీ వరకు కూడా సమస్త జీవరాశుల్ని పరిపాలించేటటువంటి జీవాన్ని, శక్తిని, ఆత్మ చైతన్యాన్ని, మానసిక చిత్త చాంచల్యాన్ని దూరం చేసి తన యొక్క శక్తివంతమైనటువంటి కాంతి పుంజముల చేత చక్కగా అందరి యొక్క ఆత్మ నిగ్రహ శక్తులని, ఆత్మలని ఆ యొక్క స్వామివారు పరిపాలిస్తూ దివ్య తేజస్సుని కలిగించే విధంగా ఉండేటటువంటి మాసము ఈ యొక్క ధనుర్మాసము అంటారు. సూర్యుడు ధనస్సు సంక్రమణం ఈ నెల డిసెంబర్ 16వ తేదీన మూలా నక్షత్రంలో ఆయన సంచరిస్తాడు. దాదాపుగా ఒక 13 రోజులు. ఆ తదుపరి అంటే 29, 30వ తేదీ వరకు కూడా మూలా నక్షత్రంలో పరిపాలిస్తాడు. మరి ఈ నక్షత్రాధిపతి కేతువు సింహరాశిలో చక్కగా తన యొక్క స్వక్షేత్రంలో, అంటే రవి యొక్క స్వక్షేత్రంలో ఉండి పరిపూర్ణమైనటువంటి పుణ్య ఫలాలన్నీ కూడా ప్రసాదించేటటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే తదుపరి రవి తర్వాత 13 రోజులు కూడా పూర్వాషాఢ నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని కావిస్తూ ధనాన్ని, సంతానాన్ని, అట్లాగే వివాహాలని, ఇలాంటి యోగాలని, విశేషమైనటువంటి పూజా పుణ్య ఫలాలని పరిపక్వత కలిగింపచేసి ఆత్మ చైతన్య శుద్ధిని, శక్తిని ప్రసాదించేవాడు ఈ సూర్య భగవానుడు. తదుపరి 9వ తారీఖు తర్వాత తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచరిస్తూ మానవాళందరికీ కూడా ఎంతో శుభాన్ని చేకూర్చేటటువంటి మాసం ఇది. అయితే ఇదే రాశిలో దాదాపుగా కుజుడు కూడా ఇంతకు కొన్ని రోజుల ముందే ధనస్సు రాశిలో తన యొక్క సంచారాన్ని ప్రారంభం చేశాడు. అంటే రవి, కుజులు ఇద్దరు అగ్ని తత్వాన్ని ప్రసాదించేటటువంటి చాలా హార్ష్బుళ్ళు, కోపోద్రిక్తమైనటువంటి, ఆవేశపూరితమైనటువంటి, ఉష్ణవంతమైనటువంటి గ్రహాలు. మరి అది ఉష్ణతత్వపు రాశి కూడా అయింది ధనస్సు రాశి. అగ్నితత్వపు రాశిలో 2 అగ్నితత్వపు గ్రహాలు ఉండటం చాలా వరకు కూడా మరి యొక్క స్థానాన్ని మన యొక్క జ్యోతిష శాస్త్రంలో ఉన్నతమైనటువంటి న్యాయస్థానాలకి, అట్లాగే విద్యాలయాలకి,
ప్రొఫెసర్స్, న్యాయవాదులు, న్యాయస్థానాలు, జడ్జిలు, సమావేశాలు జరిపేటటువంటి పెద్ద పెద్ద ఆడిటోరియంస్, పూజా యజ్ఞాదులు, అట్లాగే హోమాదులు జరిగేటటువంటి పెద్ద పెద్ద ప్రదేశాలని, అలాగే మనం పూజ చేసుకునేటటువంటి పూజ గదుల్ని, ఇలా ఎన్నో విశేషమైనటువంటి, అట్లాగే దూర ప్రయాణాలని, ముఖ్యంగా విదేశాలలో నివసించేటటువంటి మానవికుల మీద ఈ యొక్క రవి కుజుల యొక్క ప్రభావము అత్యంత తీవ్రంగా ఉండబోతోంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు, మిలిటరీ, పోలీస్ ఉన్నతాధికారులు, డాక్టర్లు, ఎవరైతే వైద్య శాస్త్రంలో మెదడుకి సంబంధించినటువంటి డాక్టర్లు, అంటే మైండ్కి, నర్వస్కి సంబంధించినటువంటి, అట్లాగే శస్త్రచికిత్సలు ఎవరైతే సర్జన్స్ ఉంటారో వారికి సంబంధించి, ఆయుర్వేదంలో కూడా నూతన విప్లవము, ఆయుర్వేదానికి సంబంధించిన మందులు అవసరమయ్యేటటువంటి రోజులు మరి ఈ యొక్క నెల రోజులు కూడా అలాంటి పరిస్థితి రాబోతోంది. ఎన్నో ప్రయాణాల యందు ఆకస్మికంగా ఎన్నో రకాలైనటువంటి దుస్సంఘటనలు, దుర్ఘటనలు కూడా జరిగేటటువంటి సమయం ఇది. ఎన్నో ప్రమాదాలు, ఆయుర్గండాలు, అట్లాగే తీవ్రమైనటువంటి తలనొప్పులు, కీళ్ళవాతాలు, నడున్నొప్పులు, అట్లాగే మూర్ఛపు వ్యాధులు, మరి శిరో సంబంధితమైనటువంటి ఎన్నో దోషాలు, సయాటిగా నొప్పులు కానివ్వండి, ఇలాంటివి అనారోగ్యాలు, అట్లాగే ఉష్ణతత్వపు గ్రహం కాబట్టి తీవ్రమైనటువంటి అలసట, కళ్ళు తిరగటము, అట్లాగే ఈ మర్మగర్భితమైనటువంటి మర్మాంగ అవయవాలకు సంబంధించినటువంటి కొన్ని అనారోగ్య దోషాలు కావచ్చు, ద్వితీయ వివాహాల పరంగా కొన్ని సంఘటనలు మరి ఇబ్బంది కలగచ్చు, రాజకీయ నాయకులకి కొన్ని మృత్యు సంకటాలుగా కూడా చెప్పుకోవచ్చు. అంటే మృత్యు సంకటము అంటే ఎన్నో రకాలైన ఇబ్బందులు అని చెప్పుకోవాలి. మృత్యు అనగానే మరణం ఒకటే కాదు, దానికి పరిపాటిగా వారికి ఊపిరాడనివ్వనటువంటి పరిస్థితులు ఎన్నో కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా అగ్ని సంబంధితమైనటువంటి విషయాలు, రవి కుజులు ఇద్దరూ కూడా మరి మిలిటరీ వ్యవస్థని జాగ్రత్తగా ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి. అట్లాగే బుధుడు, శుక్రుడు కూడా ఈ నెల డిసెంబర్ 20 తర్వాత శుక్రుడు మరి ఆయన వీళ్ళిద్దరితో కలుస్తున్నాడు. బుధుడు ఈ డిసెంబర్ 29వ తేదీన ఈ ముగ్గురుతో కలుస్తున్నాడు. దాదాపుగా ఈ డిసెంబర్ 16 నుంచి 30 లోపల రవి, కుజ, బుధ, శుక్ర 4 గ్రహాలు ఈ యొక్క ధనస్సు రాశిలో ఉండి ఇటు ఎన్నో రకాలైనటువంటి వార్తా పత్రికలు, అట్లాగే టెలివిజన్ సంస్థలకి సంబంధించి, అంటే ఫోటోగ్రఫీకి సంబంధించి, శిల్ప కళాకారులకి, న్యాయవాదులకి, ప్రొఫెసర్స్కి, ఉన్నత విద్యాలయాలకి సంబంధించి, వైద్యులు, శస్త్రచికిత్సలు చేసేటటువంటి వైద్యులకి సంబంధించి, ముఖ్యంగా డబ్బులు అంటే ధనానికి సంబంధించిన ఫైనాన్స్ బిజినెస్ ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు, ఆర్బీఐ కావచ్చు, ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు, ఎన్నో తట్టుకోలేనటువంటి ఎన్నో చర్యలు చేపట్టేటటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. దాదాపుగా చతుర్గ్రహ కూటమి అంటారు దీన్ని. మరి ఈ నెలలో దాదాపు డిసెంబర్ 29, 30 తేదీ నుండి జనవరి 13వ తేదీ వరకు ఈ 4 గ్రహాల ప్రభావంతో పాటుగా ఆల్రెడీ మీనరాశిలో, జలరాశిలో ఉన్నటువంటి పాపి అయినటువంటి శనిగ్రహం యొక్క వీక్షణ 10వ దృష్టి 4 గ్రహాల మీద పడుతోంది. అట్లాగే గురుడు ఒకందుకు గురుడు యొక్క దృష్టి, సప్తమ దృష్టి 4 మీద పడటం అనేటటువంటిది కొంత ఉపశమనం కలుగుతుంది. అంటే ఏదైనా సమస్యలు వచ్చినా అవన్నీ నెట్టివేసేటటువంటి శక్తి గురుడు ఇక్కడ ప్రసాదిస్తున్నాడు. ఏదేమైనప్పటికీ అగ్నిపరంగా, జలపరంగా, వాయుపరంగా, అంటే ఈ వీటికి సంబంధించినటువంటి ప్రయాణాల పరంగా ఏదైనా జాగ్రత్తలు వహించాలి. అట్లాగే ముఖ్యంగా విమానయాన సంస్థలలో ఎన్నో రకాలైనటువంటి వింత మార్పులు కలుగుతున్నాయి. కొంచెం జాగ్రత్త పడటం మంచిది. కొన్ని అగ్ని ప్రమాదాలు మనుషుల్ని చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సరే, రాహు కుంభరాశిలోనే ఉన్నారు, కేతువు సింహరాశిలోనే ఉన్నారు, అట్లాగే శని భగవానుడు మీనరాశిలో ఉన్నారు, వక్రీగత గురుడు మిథున రాశిలోకి వచ్చారు. కాబట్టి ఈ యొక్క సంచారాలు ముఖ్యంగా 4 గ్రహాలు మాత్రము ఒకే రాశిలో ఉండటం మరి అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఇటు శుభగ్రహ దృష్టి, పాపగ్రహ దృష్టి వలన కొంత బ్యాలెన్సింగ్ అవుతుందేమో కానీ వచ్చే సమస్యలు మాత్రము చాలా ఇబ్బందికరంగా ప్రపంచానికి మారేటటువంటి అవకాశము, కొన్ని విప్లవాత్మకమైనటువంటి చర్యలు, కొట్లాటలు, ఎన్నో రకాలైనటువంటి, అంటే మనకి తూర్పు భాగంలో ఉన్నటువంటి
కలకత్తా, పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఏదైతే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, దానికి ఆనుకున్న దేశాల పరంగా కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి దుర్ఘటనలు జరగడానికి ఈ యొక్క రవికుజుల యొక్క ప్రభావము, శని యొక్క దృష్టి ప్రభావము చాలా తీవ్రతరంగా ఉంటుంది. అట్లాగే ఈశాన్య భాగంలో ఉన్నటువంటి చైనా కావచ్చు, ఇంకా దానికి సంబంధించిన కొన్ని దేశాలు కావచ్చు, ఎన్నో ఇబ్బందులు, జలప్రలయాలు, ప్రమాద గండాలు, విస్ఫోటనాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనందరము కూడా ఈ యొక్క నెల రోజులు ఈ యొక్క చాతుర్గ్రహ కూటమి వలన కలిగేటటువంటి ప్రమాదాల నుంచి ప్రపంచమంతా బాగుండాలని కోరుకుంటూ, సమస్త జీవరాశులు చక్కగా ఆయుష్తో దీర్ఘాయుష్తో ఉండేటట్టుగా ఉండాలని మరి ఆ శ్రీమన్నారాయణమూర్తిని వేడుకుంటూ ప్రతినిత్యము కూడా విష్ణు సహస్రనామ పారాయణము, హనుమాన్ చాలీస, అట్లాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని గనక చదివితే ఈ దోషాలు ముఖ్యంగా అందరూ కూడా ఆదిత్య హృదయాన్ని చదవండి. దాని వలన ఎవరి ఆరోగ్యము వారు, అట్లాగే మన రాజకీయ నాయకులు బాగుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి ఎన్నో ప్రమాదాల నుంచి మనం చదివేటటువంటి ఈ యొక్క స్తోత్రాలు, మంత్రాలు ఆ వైబ్రేషన్స్ ద్వారా పంచభూతాలని అరికట్టి వాటిల్లో వచ్చేటటువంటి ఆగ్రహంతో కూడినటువంటి ఎన్నో చర్యల నుంచి, ప్రకృతి విలయ తాండవాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ స్వార్థరహితంగా నేను చెప్పినటువంటి ఇవన్నీ చేయటం ద్వారా, నిత్యము ఒక అరగంట కేటాయించడం ద్వారా మనకు వచ్చేటటువంటి ఈ దోషాలన్నీ కూడా అలా పక్కకు వెళ్ళిపోతాయి. కాబట్టి మరి ఈ డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు, 13 వరకు, 14 సంక్రాంతి అవుతోంది. కాబట్టి ఈ లోపల ఈ ధనుసు సంక్రమణంలో ఈ గ్రహాలు ఇలా ఉండటం ద్వారా మిగతా 9 గ్రహాలు, అంటే అన్ని 9 గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందుల్ని అట్లాగే శుభాలని కలుగు చేస్తాయో ఉన్నంతలో మనం చక్కగా తెలుసుకుందాము. తులారాశి వారికి ఈ డిసెంబర్ 16 నుంచి 2026 జనవరి 13 వరకు కూడా గోచారంలో, అంతరిక్షంలో గ్రహస్థితులను గనక గమనించినట్లయితే 9లో శుభకారకుడైనటువంటి గురుడు యొక్క దృష్టి, అట్లాగే వీరికి ఈ యొక్క డిసెంబర్ 20వ తేదీ వరకు కూడా శుక్రుడు 2లో ఉండి తర్వాత 20 తర్వాత ధనుస్సు రాశి 3లోకి వెళ్ళటం ఒక రకంగా శుభప్రదమే. అట్లాగే బుధగ్రహము డిసెంబర్ 29 తర్వాత 2 నుంచి 3లోకి వెళ్తూ ఉంటుంది. కాస్త అక్కడ వీరి యొక్క ఆలోచనలు సరిగ్గా లేకపోతే వీరి ఆరోగ్యము, విదేశాల్లో ఉన్నటువంటి వారికి ఈ బుధగ్రహం అంటే సరైన తెలివితేటలు కనుక ఉపయోగించకపోతే చేసే ప్రయాణాల యందు కొన్ని ఇబ్బందులు తప్పవు. అట్లాగే 3లో ఉన్నటువంటి ఉద్యోగకారకుడైనటువంటి, పితృకారకుడైనటువంటి రవి ఆరోగ్యకారకుడు. ఈ రవి 3లో ఉండటం ద్వారా వీరికి అత్యద్భుతమైనటువంటి అట్లాగే కుజగ్రహం ఆల్రెడీ వచ్చేసింది 3లోకి. అంటే వీరు చేసేటటువంటి ప్రయత్నాలలో చాలా సాహసోపేతంగా నేను ఈ పని చేయగలను అనేటటువంటి మంచి పట్టుదల, మంచి శౌర్యము, అట్లాగే ఒక రకమైనటువంటి విక్రమము వీరిని ఆవహిస్తాయి. ఆత్మ చైతన్య శక్తితో పాటుగా వీరికి పట్టు వీడని విక్రమార్కుల్లాగా పట్టుదల, ఇటు ఆత్మ ఇటు పట్టుదల, ఈ రెండు కలిస్తే వీరి యొక్క ఆత్మ శక్తి, సోల్ ఆఫ్ ఎనర్జీ ఎంత స్థాయికి వెళ్తుందంటే ఆ 3వ స్థానం అనేటటువంటిది ఒక సంకల్ప బలాన్ని ఇచ్చే స్థానం. విదేశం, ముఖ్యంగా దూర ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకి కానీ, ఉద్యోగస్తులకు కానీ, గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్కి కానీ, ఈ దేశంలో ఉన్నా సరే రియల్ ఎస్టేటర్స్కి కానీ, వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి కానీ, తులారాశి వారికి ఈ రవి కుజులు ఇచ్చేటటువంటి ఫలితం అమోఘము, అద్వితీయము, అనిర్వచనీయము. ఇటు గురుబలం ఉంది, రాశికి ఉంది గురువు, రాశిని గురుడు చూస్తున్నాడు, రవి కుజులు వాళ్ళిద్దరినీ చూస్తున్నాడు. వీరికి తెలివిరే. అట్లాగే బ్యాంకింగ్ రంగ వ్యవస్థల్లో చేసే వాళ్ళకి, పోలీస్ రంగం వ్యవస్థము, లేకపోతే వైద్య పరికరాలు అమ్మటము, లేకపోతే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేయటము, అట్లాగే ఎవరైనా గోధుమ నూక వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు, కందులు వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు, ఇట్లా ఏదైతే బిజినెస్ రంగానికి సంబంధించిన ఈ గ్రహాలకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఉన్నాయో, అట్లాగే కొంతమంది ఈ భూ సంస్కరణలు అంటే భూమికి సంబంధించినటువంటి డ్రాయింగ్స్ గీస్తూ ఉంటారు. అది గవర్నమెంట్తో లింక్ అయి ఉంటాయి కదా.
వారికి కూడా చాలా అఖండంగా యోగిస్తుందని చెప్పుకోవచ్చు. వీరి ఆరోగ్యము కాస్త కుదుట పడుతుంది. ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలలో మరి శని భగవానుడు ఉద్యోగ స్థానంలో ఉన్నాడు. అంటే శత్రు రోగ రుణ విముక్తి కలిగించే స్థానంలో పాపగ్రహమైన శని ఉన్నాడు. కాబట్టి శని దృష్టి రవికుజుల మీద పడుతోంది, గురు దృష్టి పడుతోంది. మరి ఇవన్నీ లాభంలో కేతువు. తులారాశి వారికి పంచమంలో ఉన్నటువంటి రాహు మాత్రమే కాస్త ఇబ్బంది కలుగజేస్తున్నాడు. ఈ నెలాఖరు తర్వాత కాస్త బుధగ్రహం అనేటటువంటిది కొంత బలహీనమైనప్పటికీ కూడా రవితో కలిసినటువంటి బుధుడు అక్కడ యోగాన్ని ఇచ్చేస్తాడు. కాస్త ప్రయాణాలు అటు ఇటు ప్రయాణాలు పెడుతూ ఉంటాడంతే. బుద్ధి మాత్రము బాగా వికసిస్తుంది. అట్లాగే వీరి యొక్క ఆలోచనలు ఆవేశపూరితంగా చాలా ఒక్కోసారి అగ్రెసివ్నెస్గా కూడా ఉంటాయి. ఇక్కడ కొంచెం జాగ్రత్త పడాలి. మీరు ఎవరితో అయినా అంటే ఏదైనా మాట్లాడేటప్పుడు, ఉద్యోగరీత్యా ఎవరైనా ప్రశ్న వేసినప్పుడు మీకు అర్థం కాకో, మీకు వచ్చిన జవాబు చెప్పుకోలేక అది ఎట్లా చెప్పాలో తెలియక మీలో ఒక రకమైన కోపము ఆవేశం పెరుగుతుంది, లేకపోతే ఉత్సాహము అధికమవుతుంది. అది కంట్రోల్ చేసుకోండి. ఆలోచనతో కూడినటువంటి సమాధానము చెప్పడం ద్వారా మీరు చదివినటువంటి చదువులో మీరు ఏదైతే గుర్తున్నాయో అవన్నీ మీకు ఫ్రేమ్లోకి వస్తేనే ఇక్కడ ఉద్యోగంలో మీరు సాధిస్తారు. తులారాశి వారు గుర్తుపెట్టుకోండి. దానికి గురుబలం మిమ్మల్ని సేవ్ చేస్తోంది. శని మహానుభావుడు మిమ్మల్ని ఆకస్మికంగా మంచి ధనవంతుని చేసే యోగం కలుగుతోంది. అట్లాగే తులారాశి వారికి ముఖ్యంగా వ్యాపారపరమైనటువంటి విషయాల యందు మంచి సంప్రదింపులు గవర్నమెంట్ వాళ్ళతో జరుగుతాయి. లేకపోతే తండ్రితో జరగచ్చు సంప్రదింపులు, లేకపోతే కొన్ని కళలకు సంబంధించి క్రీడారంగ వ్యవస్థలకు సంబంధించి, లేకపోతే క్రీడలకి సంబంధించిన ఒక మంత్రులు ఉంటారు, వారితో కానీ మీకు కంపల్సరీ లింక్స్ అనేవి ఏర్పడతాయి. వారితో మాట్లాడే యోగము తులారాశి వారికి కలుగుతుంది. గవర్నమెంట్కి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా మీరు వెళ్ళి మాట్లాడి తొలగించే శక్తి మీకు ఉంటుంది. కాబట్టి ఇన్ని విధాల తులారాశి వారికి ఆరోగ్యపరంగా, ధనపరంగా, కొంతమందికి వివాహపరంగా మాటలు ముచ్చట్లు జరుగుతాయి. అట్లాగే ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది, మార్పులు ఉంటాయి కొంత. అట్లాగే ప్రయాణాలు, కాస్త దూర ప్రయాణాలు చేయాలనే ఆశ కలుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే సొంత ఊరికి వెళ్దాము అనుకుంటారు, కానీ ఇక్కడే ఉండి ఏదన్నా సాధించాలి అనేటటువంటి ఒక తాపత్రయం మిమ్మల్ని చాలా మంచి స్టేజ్కి వెళ్తుంది. అట్లాగే మీరు కొంతమంది ఏదైనా సరే 10 రూపాయలు పెట్టుంటే కనుక, అంటే షేర్స్లో కానీ పందాల్లో కానీ పెట్టుంటే అవి కూడా సాధ్యమంతరకు మిమ్మల్ని ధనపరంగా రిచ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక దుర్గాదేవి అష్టోత్తరము నిత్యము చేయండి. దుర్గాదేవిని మాత్రమే ప్రార్థన చేయండి. మీకు సర్వ సౌఖ్యాలు, సుఖాలు, లాభాలు కలుగుతాయి. జన్మజాతకంలో దశలు అంతర్దశలు యోగిస్తే గోచారము మిమ్మల్ని అత్యద్భుతంగా ఉందని మాత్రం తెలుసుకోండి. జాతకరీత్యా ఏదైనా కొన్ని డౌన్ ఫాల్స్ ఉండి దశలు అంతర్దశలు యోగించకపోతే ఇవి కొంతవరకే మిమ్మల్ని సంప్రాప్తించి మీకు యోగాన్ని ఇస్తాయి. కాబట్టి జన్మజాతకమే ముఖ్యము. గోచార ఫలితం అనేటటువంటిది ఒక దారిని మాత్రమే చూపిస్తుంది. మీరు వెళ్తూ ఉంటే మీకు అది మంచి జరుగుతుందా, ఇబ్బందులు కలుగుతాయనేది జన్మజాతకం మాత్రమే మీకు వెంబడి ఉండి నడుస్తుంది. కాబట్టి చక్కగా తులారాశి వారికి అయితే అత్యద్భుతమైనటువంటి పరిస్థితి నడుస్తుందని చెప్పవచ్చు. ఆ దుర్గాదేవి అట్లాగే రాహుగ్రహ స్తోత్రాన్ని అధికంగా పఠిస్తూ ఉండండి. ప్రేమ వ్యవహారాల యందు అభీష్ట సిద్ధి కలగాలంటే మీరు ఆ దుర్గాదేవితో పాటుగా, అంటే ఇక్కడ ప్రేమ వ్యవహారం అని ఎందుకు చెప్తున్నానంటే దానికి సంబంధించిన ఆలోచనలు కూడా తులారాశి వారికి జరుగుతూ ఉంటే రాహు బలంగా ఉన్నాడు కాబట్టి వీరికి ఆ కుంభరాశిలో ఉన్న రాహు ఏంటంటే ఎట్లయినా సాధించాలి అనేటటువంటి ఒక శక్తిని పెంచుకుంటూ ఉంటారు. కాబట్టి తప్పకుండా వారికి ఆ ప్రేమ వ్యవహారాల యందు కొన్ని ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవుతాయి. సంతానపరంగా కూడా కొంత అభీష్టము నెరవేరడానికి అవకాశం ఉంది. దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించుకోండి. సుబ్రహ్మణ్య ఆలయాలకు వెళ్ళండి. కుమారస్వామిని ఎక్కువగా చూస్తూ ఉండండి. గర్భవతులైన వాళ్ళకి కుమారస్వామి లాంటి మంచి సుపుత్రుడు కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా 5వ స్థానంలో ఉన్న రాహుకి మాత్రమే ఒకవేళ ఏదన్నా శాంతి చేయించుకోండి, అంతా శుభమే జరుగుతుంది. ఓం నమో నారాయణాయ నమః.